హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. ఇది వచ్చేసి డే 1లోనే పార్ట్ 3 వీడియో అనమాట. మేము ఆల్రెడీ రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరామన్నమాట. సో స్టార్టింగ్లోనే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో చూడండి, ఇవి యాక్చువల్లీ ఒరిజినల్ పిక్స్ అనమాట. నా దగ్గర ఉండే డ్రైవ్లో ఉండే పిక్స్ నేను యాడ్ చేశాను. ఎందుకంటే నా దగ్గర కొన్ని వీడియోస్ అన్ని చాలా మిస్ అయిపోయాయి. కొన్ని రికార్డింగ్స్ అంటే నేను ఇప్పుడు స్క్రీన్లో వేసిన రికార్డింగ్స్ నాతో ఉన్నాయన్నమాట. మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు నాకు తెలియదు, కాబట్టి అందుకే నేను ముందే పిక్స్ అనేది యాడ్ చేస్తున్నా. ఒక క్లారిటీ వస్తుంది, కలర్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అని చెప్పేసి నేను ముందు పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, మనమైతే ఇంకా వీడియోలోకి స్టార్ట్ అయిపోదాము. ఇది నా అవుట్ఫిట్ అనమాట. ఫంక్షన్ హాల్కి వెళ్లే ముందు అవుట్ఫిట్ అనమాట. ఇది నేను లావెండర్ కలర్ తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. అండ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళాక ఈ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఆఫ్ శారీలోకి వెళ్ళాను అనమాట. అక్కడ కట్టుకున్నాను. ఇంట్లో అయితే ఇలా సింపుల్ గానే రెడీ అయిపోయాము. నా ఫ్రెండే అనమాట మేకప్ అమ్మాయి కూడా. సో మేకప్ కూడా చాలా మినిమల్ గానే వేయించుకున్నాను. మేబీ మీకు ఈ వీడియోలో ఎక్కువ కనిపిస్తుందని నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ కెమెరా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ నేను రికార్డింగ్స్ అంటే స్క్రీన్లో వేసిన రికార్డింగ్ నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అది డబల్ ట్రిబల్ గా చూపిస్తుంది అనమాట. సో డోంట్ మైండ్ గైస్, మళ్ళీ మేకప్ ఏంటి అని అనుకోకండి. నా మేకప్ అసలు అంత లేదు, అందుకని నేను ముందు ఫొటోస్ యాడ్ చేశాను. సో ఫొటోస్ చూడండి, అదే రియల్ అనమాట. ఇది రియల్ కాదు, మేకప్ మాత్రము. సో ఇక్కడ నుంచి నేను కొంచెం రాగా పెడతాను, చూడండి. మై గాడ్, దట్ వాజ్ సో స్వీట్ అనమాట. అంటే నేను ఆపుకోలేకపోయాను అనమాట కార్లో కూర్చొని. సో ఇంకేదైతే అది అవ్వని అని చెప్పేసి దిగేసి అయితే ఒక రౌండ్ డాన్స్ కూడా వేసేసి వచ్చాను అనమాట. చేసిన తర్వాత ఇంకా కార్లో ఎక్కేసి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరాము. ఇంకా అక్కడి నుంచి ఫంక్షన్ హాల్కి వచ్చి అక్కడి నుంచి దగ్గరలోనే ఒక గుడి ఉందన్నమాట. ఆ గుడిలో భరత్ వాళ్ళు ఉన్నారు. సో వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు మంచిగా డాన్స్ వేసాము. ఇక్కడ కూడా ఫుల్ వేసాం అనమాట. కాకపోతే నేను ఇక్కడ ఇంకా ఏమి యాడ్ చేయలేదు ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ డ్రమ్స్ అయిపోతుంది అని చెప్పేసి మినిమల్ గానే యాడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ భరత్ కూడా డాన్స్ చేశాడు, నేను అది తీయలేకపోయాను అనమాట. బట్ ఎనీవేస్ ఫైన్. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా లోపలికి వచ్చేసామన్నమాట ఫంక్షన్ హాల్లోకి. ఇంకా రాగానే ఒక 10-15 మినిట్స్ టైం ఇచ్చారు, ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ 8 ఏమో అయిపోయినట్టుందని నేను గెస్ట్ చేస్తున్నా, అంత ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నాకు. ఇంకా దాని వెంటనే ఒక 10-15 మినిట్స్ టైం ఇచ్చారు అంతే. ఇంకా ఆ టైం గ్యాప్ లోనే మేము డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇద్దరము స్టేజ్ మీదకి అయితే వచ్చేసామన్నమాట. మా కాస్ట్యూమ్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అంటే సో డెఫినెట్ గా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నా శారీ డీటెయిల్స్ కానివ్వండి, భరత్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, అడిగితే నేను డెఫినెట్ గా మీకైతే రిప్లై ఇస్తాను. నేనైతే ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది అత్తయ్య వాళ్ళు కొనిచ్చిన శారీ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే కలర్ కాంబినేషన్ కానివ్వండి, అంటే స్మూత్నెస్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ శారీ. అందుకే నేను ఇంకా రిసెప్షన్కి అయితే పెట్టుకున్నాం. అది అంటే
నైట్ టైం కదా, కొంచెం డీసెంట్గా క్లాసీగా బ్యూటిఫుల్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అప్పుడు పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ భరత్ వాళ్ళ ఫ్రెండ్స్, మా కజిన్స్, మా రిలేటివ్స్, ఇంకా అందరం అనమాట. ఆల్మోస్ట్ చెప్పాను కదా, నాకు తెలిసిండే వాళ్ళు, మాకు కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు, ఆల్మోస్ట్ వాళ్ళ వీడియోస్ అన్ని నేను క్యాప్చర్ చేసుకొని వాళ్ళు ఒకటే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే రికార్డింగ్స్ అంత క్లారిటీగా లేనప్పుడు ఐ డోంట్ వాంట్ టు పోస్ట్ అన్నీ అనిపించింది నాకు. కాకపోతే ఒక మెమొరబుల్గా నాకు ఉండాలి కాబట్టి నేను ఈ రికార్డింగ్స్ అయితే పోస్ట్ చేశాను. మేబీ ఫ్యూచర్లో నాకు ఆ వీడియోస్ ఏమన్నా దొరికితే డెఫినెట్గా మళ్ళీ ఒరిజినల్ వీడియోస్ అట్లీస్ట్ షార్ట్ ఫామ్స్ కింద అయినా పోస్ట్ చేసే తీరుతా నేను, హోపింగ్ అనమాట. అవి నాకు రిటర్న్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు బ్యాకప్ అవ్వట్లేదు అస్సలు అర్థమవుతలేదు. బట్ ఎనీవేస్ ఫైన్, దాని గురించి ఎందుకు, ఇప్పుడు మా పెళ్లి గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి మా డాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనమాట. ఆల్మోస్ట్ నైట్ టైం మాత్రం వీళ్ళు వచ్చారు, మార్నింగ్ ఇంకా చాలా మంది వచ్చారు. అంటే మా డాడీ వాళ్ళ సైడ్ అంటే అన్నదమ్ములు వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళ స్టఫ్ అనమాట అంతా. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా అక్కలు అదే చెప్పాను కదా, మా కజిన్స్ గ్యాంగ్స్ వాళ్ళందరూ మాకు ఒక సర్ప్రైజ్ అనమాట. కేక్ తీసుకొని వచ్చారు. కేక్ డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం, కుళ్ళు జోకులు వేసుకుంటూ, కాసేపు ఆడుకుంటూ, కాసేపు ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా గడిపేసామన్నమాట నైట్ మొత్తం. ఇక మా నాన్న వెనకాల నుంచి చెప్తున్నాడు అనమాట, టైం అవుతుంది, ఎంతసేపు అమ్మా, తినాలి, పడుకోవాలి కదా, మళ్ళీ పొద్దున్న తొందరగా లేవాలి కదా అని చెప్పేసి. బట్ ఎనీవేస్ వన్స్ ఇన్ ఏ ఇయర్ కాబట్టి, వన్స్ ఇన్ ఏ లైఫ్ ఇలాంటి డే వస్తుంది అందరికీ. సో అందుకని విత్ థరోలీ ఎంజాయ్డ్ అనమాట ఈ డేని. మీకు ఈ రికార్డింగ్స్ ఏమనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ అట్లీస్ట్ నేను ఫర్దర్ వీడియోస్కి ఏదైనా చేంజెస్ చేసుకుంటాను. మీకు ఏమనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. ఇక్కడ దాకా నా వీడియో చూస్తున్నారంటే ఎంతో గొప్ప మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేసుకోండి. ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ అనమాట. నాకన్నా మా అక్క, బావ కార్తీక్ అండ్ నేను భరత్ అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా ఫొటోసే దిగామన్నమాట. కాకపోతే ఆ వీడియోస్ వల్ల నేను ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ ఫైన్, ఇంత లెంత్ అయినా ఓకేలే అనుకొని నేను నా మెమొరబుల్ కోసం, నా మెమొరీస్ ఉండాలని చెప్పేసి పోస్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మా అత్తయ్య, మావయ్య, వదిన అండ్ అన్నయ్య, నేను, భరత్ అనమాట అండ్ అశ్వత్. దిస్ ఈజ్ అవర్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ అనమాట. అదే చెప్పాను కదా, ఐఎమ్ ఎంజాయింగ్. అంటే సిచ్యువేషన్స్ ఎట్లయినా ఉండని, ఏదైనా జరగని, ఐ థాట్ దట్ ఐ షుడ్ ఎంజాయ్ ద డే. ఎందుకంటే మళ్ళీ చేసుకునేది కాదు, మళ్ళీ వచ్చేది కాదు ఇది. సో అందుకే ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై డే ఐ వాజ్ ఎంజాయింగ్. అండ్ దిస్ ఈజ్ మై తంబి అండ్ మా అమ్మ, నాన్న. అఫ్ కోర్స్ దీంట్లోకి మా అక్క బావ రాలేదు, ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఇక్కడికే కాబట్టి. దాని నెక్స్ట్ మళ్ళీ మా అక్క బావని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ ఫొటోస్ దిగామన్నమాట. యాక్చువల్లీ మార్నింగ్ కంటే నైట్ ఎక్కువ ఫ్యామిలీ ఫొటోస్ దిగాము. మార్నింగ్ చాలా అంటే చాలా హడావిడి, జనాలు చాలా వచ్చేసారు, ఫుల్ హడావిడి అయిపోయింది అనమాట. ఆ లాగ్స్ చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. అవి కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను నేను. ఐ లవ్ దీస్ ఫేసెస్, సీయింగ్ హ్యాపీ అనమాట. ఆల్వేస్ టచ్ వుడ్ ఇలానే ఉండాలి వాళ్ళు ఎప్పటికీ. అండ్ నేను, అక్క, వీడు, మా 3 members బాండింగ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అనమాట. ఇంకా అది మేము చెప్పుకోకపోవచ్చు, కొన్ని పనులు చేయకపోవచ్చు, కొన్ని చూపించకపోవచ్చు, బట్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ అవర్ హార్ట్స్ అనమాట. ఆబ్వియస్లీ అంతే, ఎంత గొడవ పడినా అక్కకే, ఎంత తిట్టుకొని కొట్టుకున్నా తమ్ముడే. ఇంక ఇది అయిపోయాక అరౌండ్ 10:30, 11 దగ్గర అనుకుంటా, అప్పుడు లంచ్ డిన్నర్ చేసేసుకొని కొన్ని మా ఇద్దరి సపరేట్ పిక్స్ ఉంటాయి కదా, ఇంకా అవి దిగేసి ఇంకా మేము రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకా పొద్దునే లేసామన్నమాట. ఇదైతే ఇప్పటిదాకా వీడియో అనమాట. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించిందో. అంతే, ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.